మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. నిన్న పరమేశ్వరుడి కింకరుడైన శంఖకర్ణుడు వచ్చి ఒక విప్రుణ్ణి ఆవేశించి శంకరుడి మాటగా కొన్ని వివరాలు చెప్పాడు. అందులో ఈ వెలగ చెట్టు ఏదైతే ఉందో అది కాలకలి అనే పేరుతోటి ఉన్నటువంటి రాక్షసుడనమాట. వాడు ఈ వెలగ చెట్టుని ఆశ్రయించి ప్రజలందరికీ కూడాను నష్టాన్ని, ప్రజలకి పశువులకి కూడా నష్టాన్ని కలగజేస్తున్నాడు. దాన్ని ధ్వంసం చేయడానికి బలరామకృష్ణుడే తగినవారు అంటూ విప్రుడి ద్వారా అక్కడ చెప్పి మాయమైపోతాడనమాట. ఆ విప్రుణ్ణి వీళ్ళంతా కూడాను శ్రద్ధ తీరుస్తారు. ఆ తర్వాత ప్రజాక్షేమం కోసం మీరు చేసిన పూజలన్నీ గొప్పవి, మీ కృషి కొనయాడదగింది అంటాడు బలరాముడు. బ్రాహ్మణులు చేతులు జోడించి నమస్కరించారు. పూర్వం మహాదేవుడు కాలకూట విషయాన్ని ఒకే గొక్కలో తాగినట్టుగా నేను ఆ వెలగ చెట్టును ఒకే ఒక్క నిమిషంలో నిర్మూలిస్తానన్నాడు కృష్ణుడు. బ్రాహ్మణులకు నమస్కరించాడు. శంకరదేవునికి మనసులో నమస్కృతులు అర్పించాడు. కాసేపటికి బ్రాహ్మణులంతా అక్కడి నుంచి నిష్క్రమించారు. వారలా నిష్క్రమించారో లేదో బలరామకృష్ణులు ఇద్దరూ కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని పరివార సమేతంగా వృషవృక్షమయమైన అరణ్యంలోకి ప్రవేశించారు. శివపూజా మహిమ వల్ల కోలుకుంటున్న ఈ గోపకులందరూ బలరామకృష్ణులకి చేదోడు వాదోడయ్యారు. విషవృక్ష నిర్మూలనమే ధ్యేయంగా ముందుకు నడిచారు వారంతా. పరివారం సహా వస్తున్న ఈ బలరామకృష్ణులు చూసి విషమారుతం విజృంభించింది. అయినా అంతా తట్టుకొని నిలబడ్డారు. ముందుకి సాగిపోయారు. వెతక్క వెలగ చెట్టు కనిపించింది. కోరలు చాచిన కాలనాగులాగా ఉందది. కరుడుగట్టిన విషంలా ఉంది. భయంకరంగా ఉంది. బలరామకృష్ణులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, నవ్వుకున్నారు. వెలగ చెట్టు చుట్టూ గజిబిజిగా పరుచుకున్న చిన్న పెద్ద వృక్షాలపై గొడ్డలతోనూ ఖడ్గాలతోనూ దాడి చేశారు.
నరికి ముక్కలు చేసేశారు. ఆ చెట్ల ఫలాలను ఆరగించి గోరూపాల్లోనూ వృషభ రూపాల్లోనూ జీవిస్తున్న భయంకర పిశాచాలు తమ నెలవులు ఆహారం కోల్పోవడంతో పెద్దగా అరిచి ఎదురు దాడికి దిగే. ఆ దాడిని అణిచేశారు వీరిద్దరు. వెలగ చెట్టును తుత్తునీళ్ళు చేసేందుకు సిద్ధమయ్యారు. పింజలు, పచ్చికాయలు, దూరకాయలు, పండ్లతో సహా చెట్ల కొమ్మను నరికి పోగులు పెట్టేశారు. ఆయుధాలకి అందని వాటిని రాళ్ళు రప్పలు ప్రయోగించి నేలకూల్చారు. నేలకూలిన శాఖలన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేసింది పరివారం. కొద్ది నిమిషాల్లోనే వెలగ చెట్టు నామమాత్ర వశిష్టమైంది. కొమ్మల్ని రెమ్మల్ని నరుకుతున్న శబ్దాలు అంతెత్తు నుంచి కింద పడుతున్న వెలగ పండ్ల ధ్వనులు దిక్కుల్లో ప్రతిధ్వనించి అందర్నీ భయభ్రాంతుల్ని కూడా చేసేట. గోరూపంలో గల తల్లుల దగ్గరికి లేగరూపంలో ఉన్న రాక్షస కుమారులు వెలగ చెట్టు నిర్మూలనాన్ని తట్టుకోలేకపోయారు. కోపించి ఒక్కొమ్ముడిగా గోపాలురు మీదికి ఉరికారు. వాడి కొమ్ములతోనూ గిట్టలతోనూ వారిని హింసించసాగారు. మీద పడుతున్న లేగన్ని వాటి దాడిని తట్టుకోలేక గోపాలకుడు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని అక్కడి నుంచి పరిగెత్తసాగారు. పరిగెత్తుకుపోతున్న గోపాలుని చూసి నవ్వుకున్నాడు కృష్ణుడు. నవ్వుతూ తనపై దాడి చేసేందుకు వస్తున్న రాక్షస కుమారులను చూసి గంభీరుడయ్యాడు. వారిని ఎదుర్కొన్నాడు. వెనక కాళ్ళు అందుకుని పైకెత్తి నేలకేసి విసిరికొట్టి కొన్నిటి సంహరించాడు. కొన్నిటిని కాడి తాపులతోనూ చేతి పిడికలతోనూ మోది చంపేశాడు. మరికొన్నిటిని చెట్ల కొమ్మలతో బాది నిర్మూలించాడు. లేగల రూపంలో ఉన్న రాక్షసుడు చనిపోయిన మరుక్షణం సహజ రూపాలు సంతరించుకుని భయం కల్పించాయి. చెట్టు రూపంలో ఉన్న భర్తని నరికేశాడు. లేగల రూపంలో ఉన్న పిల్లల్ని చంపేశాడు. ఇప్పటికి తమ వంతు వచ్చింది. కృష్ణుడు బతకనీయుడు అనుకున్నాడు ఆ కాలకలి 7 భార్యలు. అనుకుని వాడి కొమ్ములతోటి ఒక్కసారిగా కృష్ణుడిపైకి దండెత్తి వచ్చారు. కొమ్ముల్ని విరిచి వాటి అంతు చూశాడు కృష్ణుడు. శత్రుశేషం ఉంచకూడదు అనుకుని వెలగ చెట్టు పరిసర ప్రాంతంలో ఉన్న విషమయ చెట్లన్నీ కూడా నరికి గోపాలుడు అభినందనాన్ని అందుకున్నాడు. చచ్చిపడి ఉన్న రాక్షసుని, విరిగిపడి ఉన్న కొమ్మల్ని ఒకచోటకు చేర్చి నిప్పు పెట్టారు గోపాలుడు. మంటల్లో మాడి మసి అవుతున్న రాక్షసుని చూసి కేరింతలాడారు ఈ గోపాలురు. కృష్ణుడికి జేజేజులు అన్నారు. అదే సమయంలో ఆకాశం నుంచి కృష్ణుడిపైన పుష్పవృష్టి కురిసింది. చల్లని గాలులు వీచాయి. నాట్యం చేస్తున్న అప్సరసల కాలి అందల రవళి పాటలు వినిపించే వీళ్ళకి. లేగల రూపంలో ఉన్న రాక్షస కుమారులను మట్టుబెడుతున్న వేళ కృష్ణుడి నుంచి తప్పించుకుని ఓ రాక్షసుడు లేగదూడ రూపంలో గోపాలుడు మందల్లో కలిసిపోయాడు. అవకాశం చూసి బలరామకృష్ణులను గోపాలను దెబ్బతీద్దామనుకున్నాడు వాడి ఆలోచన. ఆ సంగతి కనిపెట్టేశాడు కృష్ణుడు. అన్న బలరాముడికి ఈ విషయం తెలియజేశాడు. మరెందుకు ఆలస్యం కానీ అన్నాడు బలరాముడు. అన్న ఆజ్ఞ మేరకు పరుగున వచ్చాడు ఈ కృష్ణుడు. అలమందలో నక్కిన రాక్షస లేగదూడను వెనుక కాళ్లు పట్టి ముందుకు లాగాడు. పైకి విసిరి పట్టుకున్నాడు. పట్టుకొని అక్కడ ఉన్న మద్ది చెట్టుకేసి కొట్టాడు. ఆ దెబ్బకి రక్తం కక్కుకొని మరణించాడు రాక్షసుడు. మరణించిన మరుక్షణంలోనే సహజ రూపంలోకి వచ్చేశాడు. పెద్ద కొండలాగా ఉన్నాడు. చూసి ఈ గోపాలులు ఆశ్చర్యపోయారు. సాహసించి కృష్ణుణ్ణి అభినందనలు తెలిపారు. కొందరు గోపాలురైతే భుజాల మీద గొంగళ్ళు ఎగరేసి నృత్యాలు చేశారు. కృష్ణుణ్ణి అలరించారు. కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకనాడు ఈ గోపాలురందరూ ఆలమందలతో సహా అడవికి చేరుకున్నాడు. అక్కడ మేస్తూ ఉంటే వారు ఆడుకుంటూ గడిపారు. సాయంత్రానికి తేటనీటి కొలంలో నీరు త్రాగి ఇంటి దారి పట్టారు. వస్తుంటే కొద్ది దూరంలో పెద్ద పెద్ద కనుగుడ్లతోటి మంచు కొండలా నిల్చిన ఒక పెద్ద కొంగ కనిపించింది. చూసి భయపడ్డారంతా. ఒకరినొకరు పట్టుకుని దగ్గరగా నిల్చున్నారు. గుంపుగా చేరారు. వారి మధ్యలో కృష్ణుడున్నాడు. కావలసింది కృష్ణుడే. ఆ గోపాలున్నే పట్టి చూశాడు ఈ బకాసురుడు. చూసి పెద్ద పెద్ద రెక్కలాడించి ఆకాశంలో ఎగిరాడు. గుహలాంటి నోరు తెరిచి అక్కడ్నుంచి కిందికి ఒక్క ఉదుటినొచ్చాడు. గోపాలురుడు మధ్యలో ఉన్న కృష్ణుని ముక్కును కరిచి మీదకి పట్టుకుపోయాడు. నోట పట్టుకుని మింగేశాడు. అది చూసి కృష్ణుని మిత్రులంతా గొల్లు అన్నారు. బకాసురుడు కృష్ణుని మింగాడు కాని అతను మిగుడు పడలేదు. కంఠం మధ్యలో నిలిచిపోయాడు. నిలిచి ప్రళయాగ్ని కీలలాగా రగిలిపోయాడు. యమయాతన కలిగించేశాడు. చేసేది లేక రాక్షసుడు కృష్ణుణ్ణి వెడలగక్కాడు. కిందపడ్డ కృష్ణుడు లేచి నిల్చున్నాడు. అలా నిల్చున్న కృష్ణుణ్ణి శూలం వంటి తన ముక్కుతో పొడిచి ముక్కలు చేయాలనుకున్నాడు రాక్షసుడు. మీదకి లంఘించాడు. అలా వచ్చిన కొంగ చించును 2 గట్టిగా పట్టుకుని గట్టి పరిక చీల్చినట్టుగా చీల్చిపారేశాడు కృష్ణుడు. ఆ బకాసురుణ్ణి సంహరించాడు.
యాదవ్ కుమారులది చూసి కృష్ణుణ్ణి అనేక విధాలుగా పొగిడారు. జయ జయధ్వానాలు చేశారు. ఒకరి తర్వాత ఒకరు కృష్ణుని గట్టిగా కౌగిలించుకుని నృత్యాలు చేశారు. బకాసురుణ్ణి సంహరించిన కృష్ణుని గురించి బృందావనిలో చాలా కథలు ప్రచారమైపోయాయి. గోపికలు ఆశ్చర్యపోయి బుగ్గలు నొక్కుకున్నారు. పదే పదే కృష్ణుణ్ణి ఆపదలు చుట్టుముడుతున్నాయి, అయినా తప్పించుకు తిరుగుతున్నాడు, గొప్పవాడే గోపాలుడని ఆనందించారు. కృష్ణుడు 1000 ఏళ్లు విలసిల్లాలని దేవుడికి మొక్కుకున్నారు వారంతా. ఓ రోజు మిత్రుల సహాయంతో కృష్ణుడు యమునా నదీ తరంగాల్లో ప్రవేశించాడు. ఈతలు మునుగీతలు కొడుతున్నారు. దోసిళ్లతో నీరు చల్లి ఆనందిస్తున్నారు. ఆ దరి నుండి ఈ దరి వరకు, ఈ దరి నుండి ఆ దరి వరకు ఈదేస్తున్నారు. స్నేహితుడిని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నాడు ఈ కృష్ణుడు. ఓ చోట మునిగి మరో చోట తేలుతూ, మరో చోట మునిగి ఇంకో చోట తేలుతూ కృష్ణుడు చేసిన చేష్టలు వాడందరికీ నవ్వును రప్పించే, ఆశ్చర్యాన్ని కలిగించాయి. నవ్వుతూ ఉంటే వారి మధ్య ప్రత్యక్షమై జల్లు పోరాటానికి సిద్ధమయ్యేవాడు కృష్ణుడు. తనంతట తానుగా పోరాటానికి రమ్మని కృష్ణుడు ఆహ్వానిస్తే ఇక స్నేహితులు కాదంటారా? రెచ్చిపోయారు. స్నేహితులంతా ఒకవైపు, కృష్ణుడు ఒకవైపు జల్లు పోరాటాన్ని కొనసాగించారు. ఆడి ఆడి అలసిపోయారంతా. గట్టెక్కారు. తడిసిన బట్టలు విడిచి పొడి బట్టలు కట్టుకున్నారు. చక్కగా ఒకరినొకరు అలంకరించుకున్నారు. మర్రి చెట్టు నీడలో పంక్తి భోజనాలు చేశారు. పెరుగు ముద్దలు, ఊరగాయలతోటి ఒకరినొకరు ఊదించుకుని మరీ తిన్నారు. కృష్ణుడితో నదిలో ఈతలు, మర్రి చెట్టు నీడన పంక్తి భోజనాలు, ఊరగాయలు పంచుకొని తిండాలు స్నేహితులకి చెప్పలేనంత ఆనందాన్ని కలిగించేవిట. కృష్ణుడితో ఆటలంటే చాలు పనులు మరీ గోపకులు అతని వెంట పడేవారట. మనందరం కోతులం, మనం కొండ కాలువలకు సేతులు నిర్మించాలంటే అలాగేనని వారంతా నిర్మించేవారట. మనందరం మునీశ్వరుడం, ముక్కు మోసుకుని తపస్సు చేసుకుందాం అని కృష్ణుడంటే సరే అనేవారంట వాడంతా. సాయంత్రం వరకు అడవుల్లో చెట్ల కింద తపస్సు చేస్తూ కూర్చునేవారు. మన అందరం గంధర్వులం, పాటలు పాడుకుందాం, నృత్యాలు చేద్దామంటే అలాగే పాటలు పాడుతూ నృత్యాలు చేసేవారట. అప్సరసలం, అందంగా అలంకరించుకుందామంటే సరేనని అలంకరించుకుని అల్లరి చేసేవారట. మనం సాగర మదనం చేద్దాం అని కృష్ణుడంటే వాళ్ళు కాదంటారా? బృందావన సరోవరాల్లో పెద్ద పెద్ద కవ్వాలుంచి మధించేవారట ఈ స్నేహితులు. అలా కృష్ణుడు ఆటలు పాటలు పౌరుష పరాక్రమాలు బృందావనం దాటి కంసుడి చెవిన పడ్డాయి. బకాసురుణ్ణి కూడా కృష్ణుడే వధించాడన్నది తెలిసింది అతనికి. కోపోద్రిక్తుడయ్యాడు. బకాసురుని తమ్ముడు అఘాసురుణ్ణి పిలిచాడు. వాడితో చెప్పాడిలా, నువ్వు ముందు ఆ బృందావనంలో ఉన్న కృష్ణుణ్ణి, ఆ గోపాలనందరినీ మట్టుపెట్టు, వెళ్ళు అన్నట్ట. ఆ మాట కోసమే వేచి చూస్తున్నాడు ఈ అఘాసురుడు. తన అన్నను చంపిన కృష్ణుణ్ణి అంత చూడాలనుకున్నాడు. అవకాశం వచ్చింది. రాజాజ్ఞని అనుసరించి బృందావనానికి చేరుకున్నాడు. అల్లంత దూరంలోనే కృష్ణుడు గోపాలుడిని చూసి కొండచిలో రూపం ధరించి దారికి అడ్డంగా నిలిచాడు. నిమిషం ఒక యుగంలాగా వాళ్ళ కోసం ఎదురుచూస్తున్నాడు ఈ అఘాసురుడు. కాసేపటికి గోపాలురు ఆలమందలతో సహా అటుగా రాసాగారు. చుట్టుకుని కొండలా ఉన్న కొండ చిలువను చూశారు. నిశ్చేష్టులయ్యారు వాళ్ళు. యోజనం మేర ఉంది ఆ కొండ చిలువ. రంపాల్లాంటి కూరలు కలిగి ఉంది. కారు మేఘాల్లా ఉన్నాయి దాని పెదవులు. ఈళ్ల సందులు పెనుబిల్లాల్లాగా ఉన్నాయి. నోరంతా పెద్ద గుహలా ఉంది. చీకటిగా ఉంది లోపల. చూసి భయపడ్డారు గోపాలురు. కారు చిచ్చుల్లాంటి కళ్లతో చూస్తూ వేసవి గాడుపులా నిట్టూరుస్తోంది. అంతే, ఉనికిపోయారు ఈ గోపాలురంతా. ధైర్యం కూడగట్టుకునేందుకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఎంత పెద్ద పామో! ఆ మహామహారాక్షసుల్ని మట్టుబెట్టిన కృష్ణుడు అండగా ఉండగా మనకి భయం ఏమిటి? తలుచుకుంటే ఈ పామెంత, దీని బతికెంత? కృష్ణుడు దీని అంత చూస్తాడు అనుకున్నాడు. అనుకోవడమే ఆలస్యం. కేకేసి కృష్ణుడికి అదుగో అదుగో అంటూ కొండ చిలువని చూపించారు. కృష్ణుడు తోడుగా ఉండడంతో ధైర్య సాహసాలు పుంజుకున్నారు వాళ్ళు. దొరికిన రాళ్లను విసురుతూ కొమ్మలతో మోదుతూ ఆ కొండ చిలువను ఎదుర్కొన్నారు వాళ్ళు. అలా గోపాలులు ఎదుర్కొంటుంటే కృష్ణుడు ఆనందించి ఆలోచనలో పడ్డాడు. తను అండగా ఉన్నానన్న ధైర్యంతోటి పామును ఎదుర్కొంటున్నారే గాని అది పాము కాదని రాక్షసుడని తెలిస్తే ఈ స్నేహితులు ఏం కావాలి? ప్రమాదం కోరి తెచ్చుకుంటున్నారు అనుకున్నాడు కృష్ణుడు. ఆగండి ఆగండి అంటూ వారించిపోయాడు. అంతే, అంతలోనే సమయం మించిపోయింది. ఆ భయంకర సర్పం ఏం చేసింది అన్నది మనం రేపు తెలుసుకుందాం. ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలిసి తెలుసుకుందాం. అంతవరకు సెలవు.